అన్నయ్య, నీకు వడ్డించడానికి కూడా పనికిరాని దాన్నైపోయానా? రాజాలో మంచితనం చూడలేకపోయారు అంటే వాళ్ళు మూర్ఖులే కాదమ్మా, అంతకన్నా తెలివి తక్కువ వాళ్ళు ఉండరు. ఎక్కడికమ్మా వెళ్తున్నా? చిన్న ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నువ్వు అడిగింది లేదు అనకుండా ఇచ్చాం. మా మనిషిగా నమ్మి ఈ ఏరియా అప్పగించాం. ఏంట్రా ఆడవాళ్ళని బయట తిరగనివ్వడం లేదంట? అబ్బే అదేం లేదన్నా. ఏమీ లేకుండా విషయం నా వరకు రాదు. వచ్చింది అంటే ఇక్కడ సమస్య ఉంది. మా అనుకున్నాం కదా అని నువ్వు ఏం చేసినా చూస్తూ ఊరుకుంటావనుకోవద్దు. మరోసారి ఏ అమ్మాయినైనా ఇబ్బంది పెట్టావని తెలిసిందంటే మగవాళ్ళ లిస్టులో నువ్వుండవు. అలాగే అన్న. ఏ రాజా! అయ్యగారు, ఎరా చూసి కూడా మొహం తిప్పుకున్నావు? అయ్యో అదేం లేదయ్యా. మీరెలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? ఊర్లో అందరు బాగున్నారా? అందరూ బాగున్నారు గాని నువ్వేంట్రా అసలు? నేను వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడొస్తావా అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటే నీ పాటికి నువ్వు రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు? అంటే అయ్యా, అది పనుండి. ఏంట్రా బోడి పని? ఏ అశోక్ చేయటం లేదా? అందరూ కలిసే ఉంటున్నారని నేను ఆనందపడిపోతూ ఉంటే నువ్వేంట్రా ఇంటికి రాకుండా? మీ అమ్మ కూడా నువ్వు రాలేదని బాధపడుతుందిరా. తల్లిని ఇలా బాధ పెట్టచ్చా? వాడిని అడిగితే వచ్చేస్తాడు నాన్న అంటాడు, మీ అమ్మని అడిగితే వచ్చేస్తాడయ్యా అంటుంది. నీకేమో ఇంటికొచ్చి తీరికే లేదు. అంటే చాలా ముఖ్యమైన పని మీద తిరుగుతున్నాను, అందుకే రాలేకపోయినయ్యా. సరేలేరా, ఎంత ముఖ్యమైన పనైనా నన్ను చూడటానికైనా రావాలి కదా. ఎప్పుడు చూస్తానా అని నేను కంగారు పట్టం తప్ప నీకు ఆ ధ్యాసైనా ఉందట్రా? సాయంత్రానికి ఎలాగో వచ్చేసేవాడినయ్యా. నేను అమ్మని చూడకుండా ఎలా ఉంటాను? అమ్మనేనా, అశోకును కూడానా? అశోక్ని కూడా అంటే మీకు తెలియందే ఉందయ్యా. ఆ విషయంలో మాత్రం నాకు చాలా సంతోషంగా ఉందిరా. మీరిద్దరూ ఇన్నేళ్లు గడిచినా అదే స్నేహంతో అలాగే ఉన్నారు. మీ స్థాయిలు మారినా మీరు మాత్రం మారలేదు. సరేలే పద, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇంటికి అంటే పని చూసుకొని వస్తానులే అయ్యా. ఎప్పుడు రా వచ్చేది? నేనొచ్చి 2 రోజులైంది. వచ్చావా? రాలేదు. ఈరోజు వస్తానులే అయ్యా. అదేం కుదరదు, నోరు మూసుకు పద. రే, ఎంత పనిలో పడితే మాత్రం నా మాట కూడా కాదంటావా? మీ మాట నేనెప్పుడు కాదన్నానయ్యా. అలాంటప్పుడు ఇంటికి వెళ్దాం పదా. నీ వయసు కుర్రాళ్ళంతా ఇలాగే తగలడ్డారు. పని పని అని ఇల్లు వాకిలు కూడా గుర్తుంటలేదు మీకు. పద. ఏరా, వీలు బట్టి నడిపించాలా? ఈ బండి పదరా. ఎరా అయ్యా, ఇంట్లోకి రావా? వస్తున్నానయ్యా.
పద. నాన్నగారు వచ్చారా? వీడేడి? అక్కడే ఆగిపోయావే, లోపలికి రారా. రే అశోక్, రాజా వచ్చాడు రా. రే రాజా, ఏరా ఎంత బిజీ అయితే మాత్రం నాన్నగారు వచ్చారని ఫోన్ చేసినా రావడానికి ఇంతసేపు పట్టిందా? ఫోన్ చేసావా? యారా, నేను వచ్చానని వాడు ఫోన్ చేశాక కూడా ఇంటికి రావడానికి కుదరలేదా? వాడెక్కడలేయ్యా, తల్లి కూడా అవసరం లేనంత బిజీగా తిరుగుతున్నాడు. ఇల్లు వాకిలి పట్టకుండా ఏమిట్రా అంత బిజీ? అయ్యగారు అది ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు మామయ్య గారు. అదేంటో మీరు వచ్చే ముందే బిజీ అయిపోయారు. రేయ్, నాన్నగారు వచ్చిన దగ్గర నుంచి రాజా ఏడిని ఒకటే అడగడం రా. ఎప్పుడు మీ ఇద్దరిని ఒక్కటిగా చూడటానికి అలవాటు పడిన కళ్ళురా ఇవి. ఒకటిగా కనిపించకపోయేసరికి కంగారు పడ్డాయి. ఇప్పటికీ నేను మాత్రం వీడిని చూడకుండా ఉండలేను నాన్నగారు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఏంట్రా ఇది? పెళ్లికి ముందు నువ్వు అసలు మాట్లాడేవాడివే కాదు, నీ తరఫున కూడా వీడే మాట్లాడేవాడు. ఇప్పుడేమిటి నువ్వు మాట్లాడుతున్నావు కానీ వీడు మాట్లాడటం లేదు? అబే అదేం లేదు అయ్యగారు, చాలా రోజుల తర్వాత వీడిని చూశాను కదా, ఆనందంతో మాటలు రావట్లేదు. ఏమరా, రామలక్ష్మణుడు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ మీ ఇద్దరిని చూస్తుంటే ఇలాగే ఉంటారనుకుంటుండేవాణ్ణి. మీరెప్పుడు ఇలాగే కలిసి ఉండాలరా. నా కళ్ళు మూతపడే వరకు ఈ కళ్ళు మిమ్మల్ని ఇలా చూస్తూనే ఉండాలి. భలేవారు నాన్నగారు, మా స్నేహాన్ని చెడగొట్టాలంటే ఆ దేవుడి తరం కూడా కాదు. ఏరా? అవును, నాకు కావాల్సింది అదేరా. ఎవరు ఏ స్థాయిలో అయినా ఉండొచ్చు, స్థాయి అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు.
స్నేహమే శాశ్వతం. మీ స్నేహం 10 మందికి ఆదర్శం కావాలి. ఆ రోజు ఎలాగున్నావు ఈరోజు అలాగే ఉన్నాం. మా ఇద్దరిని చూసి అన్నదమ్ములా అని అడుగుతూ ఉంటారు అందరూ. మొత్తానికి స్నేహితులిద్దరూ కలిశారు. అమ్మా లక్ష్మి, అందరికీ భోజనాలు పెట్టమ్మా. భోజేద్దాం పదరా. లేదయ్యా, మీరు రమ్మన్నారని కాదనలేక వచ్చేసాను. అర్జెంటుగా వెళ్ళాలి. అన్నం తినే తిరిగి కూడా లేదట్రా? అంటే నేను వెళ్ళకపోతే పని ఆగిపోతుంది. ఏం పని రాది? ఏముందయ్యా, కొట్టటాలు కాల్చటాలు. ఏమిటి? అదేనన్నా, బొగ్గు తయారు చేయడానికి కొయ్యలు కోయించడం కాల్చడం అదనమాట. ఓహో, బొగ్గు తయారు చేసే దగ్గర. రేయ్, ఓ ముద్ద తినేసిపోరా, ఏం కాదు. లేదయ్య గారు, అర్జెంటుగా వెళ్ళాలి. ఆ పని అలాంటిదేలే మామయ్య గారు, ఎప్పుడూ ఇంతే. సర్లే, నీ వల్ల పని ఆగిపోయిందని చెడ్డ పేరు నీకెందుకు? జాగ్రత్తగా వెళ్ళిరా. వస్తానయ్యా. రే రాజా, ఎరా పద్ధతులు మారాయి. వెళ్ళేటప్పుడు మీ అమ్మకు చెప్పే పని లేదా? అది హడావిడిలో. ఎంత పనున్నా దేన్నైనా మర్చిపోవచ్చు గాని అమ్మను మాత్రం మర్చిపోకూడదురా. అది వాడికి అలవాటైపోయిందిలేయ్యా. సరేలే, పద్ధతులు మార్చుకోకండి. ఒక మాట చెప్పి వెళ్తే తనకి సంతోషంగా ఉంటుంది కదరా. వస్తానమ్మా. జాగ్రత్త బాబు. ఈ చిన్న విషయానికే మీరు రావాలా? ఒక్క ఫోన్ చేసి ఉంటే సరిపోయేది కదా. ఎందుకు పని కట్టుకుని వచ్చారు? నోనో, బిజినెస్ అన్న తర్వాత చిన్న విషయాల్లోనే మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ప్రొడక్ట్లో క్వాలిటీ పెంచేది ఈ చిన్న విషయాలే. అందుకే సార్ బిజినెస్ లో ఈ స్థాయిలో ఉన్నారు, నెంబర్ 1గా ఉన్నారు. ఎస్, అలాగా, సరే పంపించండి. సారీ సార్, ఇంటర్వ్యూ కోసం ఎవరో క్యాండిడేట్స్ వచ్చారంట. ఒక 5 minutes. ఓకే, నేను బయట వెయిట్ చేస్తాను. నో, మీరు వెయిట్ చేయడం ఏంటి? పర్లేదు, కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. మై నేమ్ ఈస్ లలిత సార్. ఎందుకు? నా సర్టిఫికేట్ సార్. సర్టిఫికెట్లు ఏముందమ్మా, కొంటే దొరుకుతాయి. వీ వాంట్ ఎక్స్పీరియన్స్, లేదా మీరు సమర్థులే అన్న రికమెండేషన్. సార్, నాకు రికమెండ్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పటి వరకు జాబ్ చేయాల్సిన అవసరం నాకు రాలేదు. ఈ రెండూ లేకుండా ఈ జాబ్ కష్టం అమ్మా. ఇది చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న జాబు. తెలుసు సార్, అంత రెస్పాన్సిబిలిటీగా నేను వర్క్ చేయగలను అన్న నమ్మకంతోనే అప్లై చేశాను. సరే, కాస్త తెలిసిన వాళ్ళతో ఎవరితో చెప్పించు, అప్పుడు ఆలోచిస్తాను. నాకు నేను తప్ప నాకెవరూ లేరు సార్. అందరూ ఉండి అనాథలా బ్రతుకుతున్న దాన్ని. ఈ రోజు నా కాళ్ళ మీద నేను నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ జాబ్ కోసం వచ్చాను. ప్లీజ్ సార్, నాకు ఈ జాబ్ ఇవ్వండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని మా మీద ప్రయోగాలు చేస్తే మా కాళ్ళ మీద మేము నిలబడలేం. ఇది ఏమైనా చిన్న జాబ్ అనుకున్నావా? ఈ కంపెనీ గురించి బయట ఎంత పేరుందో విన్నావా? కంపెనీకి పేరు కంపెనీలో కష్టపడే వాళ్ళ వల్లనే వస్తుంది. అందుకే ఆ అవకాశం నాకు ఇవ్వమంటున్నాను సార్.
ఏంటి ఏదో 10 కంపెనీల ఓనర్లో మాట్లాడుతున్నావు? నిజానికి నా పరిస్థితి అదే సార్. మా డాడీకి చాలా బిజినెస్లు ఉన్నాయి. ఆయనకి కూతురు అవసరం లేకుండా పోయింది కాబట్టే నేను మరొకరి ఆఫీస్లో పనిని వెతుక్కుంటున్నాను సార్. ఆహా, నువ్వు బిజినెస్ మ్యాన్ కూతురువా? ఎవరమ్మాయినా? ఆయన పేరు చెప్పేదాన్నే అయితే నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు సార్. ఆయనతో పని లేదు. నా చదువు చూడండి సార్, పనిచ్చిన పనితనం చూడండి. చూసారా రాంప్రసాద్ గారు, తండ్రి బిజినెస్ టైకూన్ అంట, పేరు చెప్పదంట. ఎవరికి చెప్తారమ్మా ఈ కబుర్లు? జీతానికి పనిచేయడానికి వచ్చినప్పుడు ఆ స్థాయిలోనే మాట్లాడాలి. మా తాత టాటా బిర్లా అని చెప్తే ఉద్యోగాలు ఇచ్చేస్తారా ఏంటి? అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురికి ఉద్యోగాలు ఇచ్చే అంత పెద్దవాళ్ళం కాదు కానీ బయలుదేరమ్మా. బయట చాలా మంది ఉన్నారు. ఇదిగో నాతో చెప్పినట్టు బయట ఎక్కడా చెప్పకే, నవ్వుతారు. బయలుదేరు బయలుదేరు. విన్నారా సార్, తండ్రి బిజినెస్ టైకూన్ అంట, కూతురు ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతుందంట. వాడికి అంత సీన్ ఉంటే ఈ అమ్మ ఇలా ఎందుకు తిరుగుతుంది? ఓకే, నేను బయలుదేరుతాను. అదేంటి సార్? మనసేం బాగాలేదు, నెక్స్ట్ టైం కలుస్తాను. బాయ్. ఓకే సార్. పేరు చెప్పడానికి కూడా పనికిరాని తండ్రిని అయిపోయానా? మీరేగా నేను మీ కూతుర్ని కాదు చచ్చిపోయాను అన్నారు. అన్నానని అతను అలా అవమానిస్తుంటే కామ్గా ఊరుకుంటావా? ఏం చేయను? నా తండ్రి గొప్పవాడని చెప్పగలను కానీ మీరే నా తండ్రిని చెప్పలేనుగా. అయినా చనిపోయిన కూతురు ఎన్ని అవమానాలు పడితే మీకెందుకు? ఎంత బాధపడితే మీకెందుకు? ఇలా కూడా నా పరువు తీస్తున్నావా? మీ పరువు తీసానా? నేను ఇప్పుడే మీ పేరు చెప్పలేదే. నువ్వు నా కూతురివి కాదు అని మీ నోటితో అన్న తర్వాత కూడా ఇంకా మీ పేరు వాడతాను అనుకోవద్దు. లల్లి, మీ పేరు చెప్పి మీ పరువు తీస్తానన్న భయం మీకొద్దు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ. చివరికి నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా మీ పేరు చెప్పను. నాతో మాట్లాడితే కూడా మీ పరువు పోతుందేమో. బయలుదేరండి. చూసారా రాంప్రసాద్ గారు, తండ్రి బిజినెస్ టైకూన్ అంట, పేరు చెప్పదంట. ఎవరికి చెప్తారమ్మా ఈ కబుర్లు? ఎంతసేపు అయిందండి వచ్చి?
ఏంటండి అలా ఉన్నారు? ఏమైందండి? నేను తండ్రిగా లల్లికి ఏ రోజైనా ఏమన్నా లోటు చేశానా అర్చన? ఎందుకలా అడుగుతున్నారు? ఈరోజు లల్లిని చూశాను అర్చన. చేతిలో ఫైల్ పట్టుకుని ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. ఉద్యోగం కోసమా? తన కాళ్ళ మీద తను బ్రతకాలట. నేను సంపాదించిన ఈ కోట్లన్నీ ఎవరి కోసం అర్చన? వాళ్ళు కష్టపడకూడదనే కదా. అయినా లల్లి ఉద్యోగం కోసం రావడం ఏమిటండి? నేను పని మీద ఒక ఆఫీస్కి వెళ్తే లల్లి జాబ్ కోసం ఇంటర్వ్యూకి అక్కడికి వచ్చింది. వాడు అడిగిన అడ్డమైన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పింది. కానీ ఒక్క ప్రశ్నకి తప్ప. ఏంటండి? నీ తండ్రి ఎవరు అంటే సమాధానం చెప్పలేదు లల్లి. రాంప్రసాద్ కూతుర్ని అని ఒక్క మాట చెప్పుంటే వాడు దన్నం పెట్టి ఉద్యోగం ఇచ్చుండేవాడు. కానీ చెప్పలేదు. బాధగా ఉందా? ఉండదా? నేనేం తక్కువ చేశాను అర్చన? తను సంతోషంగా ఉండాలనుకున్నాను, దర్జాగా బ్రతకాలనుకున్నాను. బంగారం లాంటి సంబంధం చూసి పెళ్లి చేశాను. తన కాపురాన్ని చేజేతులా నాశనం చేసుకుని ఈరోజు నా పేరు చెప్పడానికి కూడా ఇష్టపడటం లేదు. అందులో తన తప్పే ఉందండి. మా పక్క ఫ్లాట్ వసుంధర నువ్వు మీ ఆయన గొడవపడి విడిపోయారని, నువ్వు మీ ఆయన్ని వదిలేసి నీ ఫ్రెండ్ ఎవరి దగ్గర ఉంటున్నావని చెప్పింది.